నమస్తే నమస్తే రండి 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 చాలా గొంతు పోయింది. ఇది ఆఫీస్ మనది. ఎంబ్రాయిడరీ మిషన్స్, సేల్స్ అండ్ సర్వీస్. సో ఇదంతా మీకు ఉప్పల్ అంతకుముందు రామచూరులో ఉండేది, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేసాను. ఇలా బ్లౌజుల పైన, శారీస్ పైన అన్నిటిపైన చేస్తారు. చాలా మిషన్స్ అమ్మాయి మనకి. షూర్, తప్పకుండా. ఇది 2 హెడ్ మిషన్. అంటే 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం వర్క్ చేస్తాయి. సో వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇలా ఫొటోస్, డ్రెస్సెస్ పైన అన్నింటి పైన వేయచ్చు. దీని మీద వేసిందే. ఇంకా బాగా వస్తాయి. మేము ఏదో షాంపిల్కి పెట్టాము. ఇంకా చాలా బాగా వస్తాయి. బాగున్నారా? 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 మీరు వెళ్ళాలి. థ్యాంక్ యూ. బాగున్నారా? కొంచెం నేను చెప్తాను. బాగున్నారా? హాయ్ హాయ్. బాగున్నాం. హాయ్ నాన్న. హాయ్ హాయ్ హాయ్. మంచి పిలిచి ఇచ్చారు. ఒక్క నిమిషం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మెయిన్ గా మన సంధ్యక్క నిన్న నుంచి నేను కూడా అదే అనుకుంటున్నాను. మిమ్మల్ని మేడం అని పిలవాలంటే సంధ్యక్కని. సో మనకి సంధ్యక్క గారు వచ్చారు. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా హ్యాపీగా అడగండి. ఉమెన్స్ కోసం అయితే చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. తెలిసిందే కదా మీకు అందరికీ కూడా. సో మీకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మన వాళ్ళంతా కూడా చాలా ఇదండి. థ్యాంక్ యూ. అవును, మగవాళ్ళు మొత్తం నాకు ఫ్యాన్స్ అయిపోయారు. అంతే కదా. ఉన్నది మాట్లాడినాం కానీ అందరు మాట్లాడలేరు కదా. కదా, మాట్లాడచ్చు. అవును. మేడం మాట్లాడతారా? తినవరు మన బ్యూటీషియన్, మేకప్ బ్యూటీషియన్. అందరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేద్దాం, ఏ ఫీల్డ్ లో అయినా క్లియర్ చేద్దాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. సో మనకి ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీరు. మన ఫౌండేషన్ గురించి తెలుసా వీళ్ళకి? తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే మనకి అన్ని తెలుస్తాయి. ఓకే, మరి మేడం మాట్లాడతారా? నేను స్టార్ట్ చేయండి. ఓకే అమ్మ, అందరికి నమస్తే. యాక్చువల్లీ చాలా మంది మీరు ఏమనుకున్నారంటే టీవీలలో చూసి మాట్లాడుతుంది ఏదో ఫేమస్ అవడానికి అనుకున్నారు. అంటే వాస్తవానికి చాలా మంది ఎప్పుడు కనిపించలేదు కదా అని. కానీ నాకు తెలిసి అయితే చాలా మంది పొలిటికల్గా డెబిట్లో మాట్లాడినప్పుడు చాలా మంది చూసుంటారు. అయితే నేను పొలిటికల్లో వచ్చింది 2014. యాక్చువల్లీ మదర్ ఫౌండేషన్ అని 2003లో స్థాపించాం. యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. 2003లో ఒంటరి మహిళలకు భరోసా కల్పించాలని, నా వయసు అప్పుడు 19 సంవత్సరాలు, నేను మా ఫౌండేషన్ పెట్టినప్పుడు 19 ఇయర్స్. 19 ఇయర్స్లో ఒక ఒంటరి మహిళ ఎలా బతకాలి, అసలు ఒంటరి మహిళ జీవితం ఏంది అనే దాని గురించి, నేను పుట్టిన వాతావరణమా, నేను చుట్టుపక్కల తిరిగిన వాతావరణమా, జీవితంలో ఎదురైన సమస్యల, అలా దానికోసం మదర్ ఫౌండేషన్ అనేది స్థాపించాం. అయితే మేము ప్రతి క్షణము మహిళల గురించి మేము ఒకటే చెప్తాం. ఒంటరి మహిళ భర్త చనిపోయినా, భర్త వదిలిపెట్టినా ఒక స్ట్రాంగ్గా మన పిల్లల గురించి స్ట్రాంగ్గా ఉండాలి. 10 మంది 10 అనుకుంటారు, అనుకోనివ్వండి. ఎవరో అనుకుంటున్నారని చెప్పేసి మన లైఫ్ని అక్కడే స్టాప్ చేస్తే ఇంకా మన పిల్లల జీవితం బాగుండదు అనేది దాని గురించి మా ఫౌండేషన్ పెట్టింది. అందుకు అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడం. చదువుతో సంబంధం ఉండదు కుట్టు మిషన్. కాబట్టి చదువుకున్న వాళ్ళు 10,000 20,000 జాబులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు.
నేను ఆలోచించింది ఏంటంటే ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆర్థికంగా బలోపేతమై ఉండాలి. మనం చదువు లేకపోతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే 2003 స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి మా సంస్థ స్టార్ట్ చేసి 23 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు స్టిల్లో 3 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించారు. ఒక 32,000 మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసాం, అంటే ఒంటరి మహిళలకి. మా సంస్థ నుంచి చాలా మంది సంస్థలతో మాట్లాడి ఇప్పుడు ఎక్కువ అత్యధికంగా నాగోలు ఎల్బీ నగర్ వాళ్ళకే ఇప్పించాం. అంటే మా ప్రస్థానం స్టార్ట్ అయింది పిఎన్టీ కాలనీ 200 మందితోని 2003లో పిఎన్టీ కాలనీ సాయిబాబా గుడి లైన్లో దిల్షుక్ నగర్. సో 200 మందితో స్టార్ట్ అయ్యి 3 లక్షలు దాటారు. అయితే ఈ మధ్య కాలంలో నేను ప్రతిసారి ఫౌండేషన్ ముఖ్యం, నాకు నా జీవితం అనేది మదర్ ఫౌండేషన్కి అంకితం. అయితే ప్రతి విషయంలో నేను మగవారితో సమానంగా ఎదగాలంటే ఆర్థికంగా మీరు ఎదగాలి, అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతామని మా వాళ్ళకి రెగ్యులర్గా చెప్పేది ఇదే. ఎప్పుడూ చెప్తుంటాం, ఇదే ఉంటుంది. మనం ఎక్కడ ఏ మండలంలో మీటింగ్ పెట్టినా ట్రైనింగ్ అయినాక 2,000 మంది 3,000 మందిని ఒక దగ్గర పెట్టేసి ఎంపీని మినిస్టర్స్ని అట్లా పిలిచి సర్టిఫికెట్లు ఇస్తాం. సరే వాళ్ళకి గుర్తింపు ఉంటే సర్టిఫికెట్ తీసుకుంటే రేపు ఎక్కడైనా కొన్ని ఉపాధి అవకాశాలు కుట్టు మిషన్లు కూడా వస్తాయన్న అంశంతో వెళ్తుంటాం అన్నమాట. ఇప్పుడు మీరు ఏది నేర్చుకోవాలన్నా కూడా ముందుకెళ్ళాలి. తర్వాత ఒక బిజినెస్ ఉమెన్గా కంపల్సరీ టైలరింగ్ అనేది అయితే బాగా ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే దాని స్టైల్గా బోటిక్ అంటున్నాం ఇప్పుడు, అంతేనా? మేము ఇప్పుడంతా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తున్నాం. నేను అనేది ఏంటి, ఒకప్పుడేమో టైలర్ షాప్, ఒక మేరోడు దర్జోడే కుట్టేటోడు. ఇప్పుడు మొత్తం హీరోయిన్లు కూడా బోటిక్ మీదనే పడ్డారు. అది నువ్వు ఏది చేసినా ఒక జాకెట్ 900. మా గ్రామీణ ప్రాంతాల్లో మా మహిళకు ఒకటే చెప్పిన, వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకుంటున్నారు. అందుకే ఒక సంధ్యక్క సైన్యం ఏర్పడ్డా. ప్రతి గ్రామంలో నాకు సంధ్యక్క సైన్యం ఉంటుంది. డబ్బులు ఇవ్వలే వాళ్ళకి, ఒక జాకెట్లు వాళ్ళు కుట్టుకునేదానికి. ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఇట్లాంటివి ముందుకు రాలేదు, ప్రభుత్వం కూడా నేర్పించలే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మనకేం చేయరండి. కాబట్టి స్వచ్ఛంద సంస్థగా నా బాధ్యతగా నేను నెరవేర్చిన. ఎవరు ఏ మహిళ ఒకటి పదవులు రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు. మనం అనేది భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో ఒకటి మంచి చేసిపోవాలి. సచ్చినాడు తెలుస్తుంది మన వెనక ఎవడు. మనం చూస్తామా మేడం చచ్చిపోయినాకంటే చూడడం తర్వాత వేరు. ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు మనం అందరం స్మరించుకుంటాం? పార్టీలకు అతీతంగా అలా బతకాలి అనేది నేను చెప్తాను. పేరు అనేది చాలా ముఖ్యం. డబ్బే ఉందమ్మా, ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, ఇవాళ ఉంటుంది రేపు వస్తుంది. కాబట్టి మనమనే ఒక విలువలతోని బతకాలి అనుకున్నాం. ఒక ధైర్యంగా చాలా మంది అనుకుంటున్నా ఆయనక కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే ధైర్యంగా. అంటే నా స్వభావమే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఎన్జిఓ పెట్టినప్పుడు ఏ పార్టీ ఎంబడింది? నాకు భయపడేది అనేది నా రక్తంలో నా బ్లడ్లోనూ కూడా లేదు. నేను ఏ వాయిస్ అంటే ప్రజలు ఎలా కోరుకుంటారు, ప్రజల మద్దతు చూసుకుంటాను, కామెంట్లు చూస్తా, వాళ్ళ నా గురించి మంచి చెప్తే ముందుకెళ్తా. ఒకవేళ ఆ రోజు ఇది చెడు అని నాకు చెప్తే మాత్రం డెఫినెట్గా వెనక అడిగేసేదాన్ని. అట్లా ఛానల్స్లో వెళ్ళడం. కొంతమంది ఏం చెప్తారు, ఈమెకి ఇదే పనాయిగా అని, కొంతమంది లేదక్క మీరు తక్కువద్దంటారు. కంపల్సరీ మహిళల కోసం 100% నేను ఎంత దూరమైనా వెళ్తా. నా సొంత ఖర్చులతో ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ₹1 కూడా మనం తీసుకోవాలా. నా సొంత ఖర్చులు, టీచర్స్కి జీతాలు ఇవ్వడం కానీ 22 సంవత్సరాలలో మన ప్రస్థానం అనేది ఎవరి నుంచి మనం ₹1 తీసుకుని ఏది ఉన్నా కూడా కుట్టు మిషన్లు వాళ్ళు కుట్టు మిషన్ రూపకంగా ఇస్తారు. ఒంటరి మహిళలకు భరోసా కల్పిస్తాం, ముందుకెళ్తాం. సో మీరు ఏ ట్రైనింగ్ నేర్చుకోవాలన్నా కూడా తిన ద్వారా, నీ పేరు నాన్న సుజాత కూడా నన్ను యూట్యూబ్లో చూసినప్పుడు నేను తనకు చెప్పాను, నన్ను ఇన్వైట్ చేశారు. సో మీరు ఏది నేర్చుకోవాలని మా సంస్థ నుంచి మీకు ఇవాళ గ్రూప్లో పెడతాము. మీకు ఏదైనా అవసరం ఉన్నా ఏది ఉన్నా మహిళల మీద మహిళా సమస్యలు. ఇంకొకటి మేము మహిళా జేఏసీ అని 2010లో పెట్టాము, దాన్ని పునరుద్ధరిస్తున్నాం, మళ్ళీ బయటికి తీసుకురావాలి, ఇంకా తప్పదు. ఇంకొకటి మీరు అందరూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా, మీకు ఎంఎస్ఎంఈ మీకు స్మాల్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉంటే కూడా లోన్స్ ఇస్తారు. తర్వాత మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా
విశ్వకర్మ యోజన నుంచి కూడా 1,00,000 రూపాయలు కూడా మహిళలకి, డబ్బులు కాదు, ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. కంపల్సరీ మహిళ మాత్రం కంపల్సరీ ఆర్థికంగా ఎదగాలి, ఖాళీ కూర్చోవద్దు. మీరందరూ ఏదో ఒక పని చేద్దాం అనుకుంటారా? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఇంకా ఇక్కడికి వచ్చిన ఈ 100, 150 మంది, 200 ఉన్నట్టున్నారు. ఈ 200 మంది తలా 10 మందికి చెప్పండి. మళ్ళీ ఒకరోజు మంచి ఫంక్షన్ హాల్ తీసుకుందాం. ఇవాళ గ్రూప్ చేస్తారు, అందులో గ్రూప్లో యాడ్ కండి. MSME నుంచి మీరు చేస్తున్న దాంట్లోకి లోన్స్ ఏమైనా ఇస్తారా? అది కూడా నేను కనుక్కుంటా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు సింగిల్గా చేద్దాం అనుకుంటున్నారా, 10 మంది కలిసి చేద్దాం అనుకుంటున్నారా? మా ఫౌండేషన్ నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. దీంట్లో మనకి ఇండివిజువల్ గా చేసుకున్నా కూడా లోన్స్ వస్తాయి. మనకి ముద్ర లోన్ స్కీమ్ ఉన్నది. ఇండివిజువల్ గా చేసుకునే వాళ్ళకి 10 మంది కలిపి మనం ఒక కంపెనీ పెట్టుకుందాం అనుకున్నా, లేదు ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకుందామన్నా మంచి థాట్ తోటి అందరు యూనిటీగా ఉన్నా కూడా వస్తాయి. ఒకటి నువ్వు ఇక్కడ బ్యానర్ కొట్టేయాల్సి ఉండే బాగుండేది. సో నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, గ్రూప్ గా చేయాలనుకుంటే మనము ఉంది కదా, ఫ్యాషన్ డిజైనింగ్ లో బాగా వచ్చిన వాళ్ళు ఉండి బాగా స్టిచ్ చేసి బ్లౌజెస్ బయట 500, 1000 ఉంది కదా, మనం బయట మార్కెట్కి ఒక 150 తగ్గించి చేసామనుకోండి, 1000 మంది మన దగ్గర వాళ్ళకి గంటలో బ్లౌజ్ కావాలంటే గంటలు ఇచ్చేలాగా చేయొచ్చు మనం. సో మెయిన్ నేను అనేది ఏంటంటే, ఒక కమ్యూనిటీ లాగా మనం ఉన్నామనుకోండి, డెఫినెట్ గా మనం సాధించవచ్చు. ఏమండి, రోజుకి మనమి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయలేమండి? కళ్ళు మూసుకొని ఆడుతూ పాడుతూ చేస్తాం. సరే, ఒక్క బ్లౌజ్ మినిమం మామూలుది అయితే 300, బయట 300 అంటే మనం 200 అనుకోండి. ఓపిక ఉన్నమ్మ ఒక్క బ్లౌజ్ కుడుతుంది, ఇంకా ఓపిక లేనమ్మ 1, ఓపిక ఉన్నమ్మ 2, ఓపిక ఉన్నమ్మ 3. ఆ రకంగా చూసుకుని నెలకు 5 నుంచి 10,000 అయితే వస్తాయిగా. ఎందుకు చేయలేము మనం? ఓన్లీ మనం ఫ్యాషన్ డిజైనింగ్ మీదనే మనము అవేర్నెస్ చేద్దాం. బోట్ నెక్స్, నేను అదే బోట్ నెక్స్, డ్రెస్సెస్ ఇవన్నీ బాగా నేర్చుకుందాం. మనం అందరు ఇక్కడ నేర్చుకుందామంటే షిఫ్ట్లుగా పెట్టుకుందాం, టీచర్స్ని పెడదాం, మంచి టీచర్స్ని బాగా నేర్చుకొని మనని ఒక బిజినెస్ మదర్ ఫౌండేషన్ బిజినెస్ ఉమెన్, అరే ఈమె రాజకీయంగా అవకాశం ఇస్తుంది, ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ఒక జేఏసీగా హక్కుల గురించి మాట్లాడుతుంది, తను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఆలోచిస్తుంది అనేది ఎందుకు మనం అనుకోకూడదు? సో మనం ఇక్కడి నుంచి ఉప్పల్ బాగాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవునా? నేను అక్కగా మీకు ముందుంటా, మీకు ఏ సలహాలు కావాలో ఫైనాన్షియల్ కూడా డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా కూడా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ గా లోన్లు చాలా ఉన్నాయి, చాలా పథకాలు మీరు అర్థం చేసుకో, చాలా పథకాలు ఉన్నాయి. మీరు ఇంట్లో కూడా వెళ్ళి డిస్కషన్ చేయండి, హస్బెండ్ది ఒకసారి మాట చెప్పండి. టాలెంట్ ఉండి కూడా బయటికి రాలేకపోతున్నారు. మీరందరూ ఓకే ఉన్నారా? బిజినెస్ చేయండి, నేర్చుకోండి. మెయిన్గా అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక ఉమెన్ అంత దూరం వెళ్ళారంటే ఆలోచించండి, ఎంత ధైర్యంగా మాట్లాడారు, ఎన్ని ఛానల్స్ ముందు. పాలిటిక్స్లోకి రావడం అంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంతమంది ఎన్నెన్ని మాటలు అంటారో, ఎన్నెన్ని తిడతారో, అంతేనా? సో అలాంటిది కూడా అన్ని తట్టుకొని వచ్చారని అంటే మనం ఇంకా ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు నుంచి అయినా స్టార్ట్ చేద్దామా? ఇంత చిన్నగా వస్తుంది యా, ఇప్పుడుంది. కాకపోతే ఎవరెవరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసుకోండి. సో మన దగ్గర చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. మన దగ్గర అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అన్నీ ఉంటాయి. ఎవ్రీ వీక్ వర్క్ షాప్స్ కూడా పెడతాము, అండ్ బ్యూటీ కోర్సులు కూడా స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా మీరు ఏమైనా కొత్తగా చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను. అంటే అన్ని కమర్షియల్గా అయితే చూడలేము. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే మీకు ఐడియా ఉంటుంది. అట్లీస్ట్ ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి ఫ్యాషన్ డిజైనింగ్లో? 1 lakh అంతేనా? 3 lakhs అంత బట్టి నేర్చుకున్నాక బయటకు వచ్చాక మనది మనం కుట్టలేము. ఇదెంతమందికి తెలుసు కదా? ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళకి ఇది 100% తెలుసు. కాకపోతే ఇక్కడ అలా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వాలి, మెయిన్ కాన్సెప్ట్. అందుకే మా స్టూడెంట్స్ ఉన్నారు, అడగండి ఒకసారి. ఎవరమ్మా స్టూడెంట్స్? కొంతమంది ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. సో ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది రావాలని చెప్పేసి ప్రాక్టికల్గా స్టిచ్చింగ్ చేపిస్తున్నాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? కట్టింగ్, డ్రాఫ్టింగ్, ఫిట్టింగ్, అంతేనా?
ఒక మాస్టర్ లేకుండా మన పని మనం చేసుకోగలగాలి. మాస్టర్ పెడితే 40,000 వాళ్ళకే పోతాయి. ఇప్పుడున్నైతే మార్కెట్ ప్రకారం ఎంత ఉంది మాస్టర్కి? 45,000, ఇంకెక్కువే ఉంది. ఆ 45,000లో నేను కోర్సు మొత్తం ఇస్తున్నాను ఫీజు. అంటే మామూలుగా 1,00,000-1,50,000 ఉన్నదాన్ని నేను పెట్టినప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా 2 లక్షలు పెట్టాను. ఇక మన దగ్గర ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉన్నారు, ఇంకొకరు ఇన్స్టిట్యూట్లో చేశారు. మన కస్టమరే ఎంబ్రాయిడరీ మిషన్స్ లాస్ట్ 10 years నుంచి సేల్ చేస్తున్నాం. అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో అప్పటి నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నారు అలా. సో కాబట్టి మీరు నేర్చుకోవాలంటే ది బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్తో నేర్పిస్తాము. ఫ్రీ అనేది మాత్రం ఫ్రీ కోర్స్ లాగానే ఉంటుంది. నేను అదే చెప్పాను. ఎందుకంటే నేను స్టాఫ్ని మెయింటైన్ చేయాలంటే యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్స్ని పెట్టాలి. అంటే తను చెప్పింది ఏంటంటే ఫౌండేషన్ నుంచి చేసేది వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఒక 10 members నా దగ్గర ఒక బ్యాచ్ ఉంది, సపరేట్ బ్యాచ్. బట్ కాకపోతే వాళ్ళకి అలా ఉండకూడదు అని చెప్పేసి ప్రొఫెషనల్ టీచర్స్ని పెట్టే నేర్పిస్తున్నాను. మాకు ఇప్పుడు ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి అయితే ఎవరు నేర్పిస్తారో వాళ్ళకి కూడా వాళ్ళే టీచర్స్ వాళ్ళని పెట్టే నేర్పిస్తున్నాను. డబ్బులు కట్టాక ఊరికైనా వదిలిపెడతామా? అంతేగా. నేను కూడా వదిలిపెట్టే రకమేం కాదు. డెఫినెట్గా వాళ్ళని సెట్ చేసేదాకా నాతో ట్రావెల్ చేయించుకుంటాను. అంటే ఈ మీటింగ్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే అందరినీ ఒక కమ్యూనిటీ చేయాలి, బిజినెస్లు అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఏమంటారు? అంతేనా లేదా? ఇప్పుడు మనం బిజినెస్గా కావాలి, ఒక మార్కెటింగ్కి వెళ్ళాలి, ఒక 100 మందికి షేర్ ఇవ్వాలంటే మనం ఎన్ని వీడియోలు పెడితే 100 మందికి షేర్ అవుతుంది? అందులో కొనేవాళ్ళు, నీడున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా నేను 5 ప్రోగ్రాంలు పెట్టినా అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్కి 100-150 మంది వచ్చినా 500 మంది అయిపోతారు. అప్పుడు మన బిజినెస్ మనకి ఎంత అవుతుంది? అంతేనా? కమ్యూనిటీ అనేది ఒక కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఫ్యాషన్ ఫీల్డ్కి ఇప్పుడున్నంత డిమాండ్ అసలు ఎప్పటికీ ఉంటుంది ఫ్యాషన్ ఫీల్డ్కి. ఎందుకంటే ఉమెన్స్ వేర్ అనేది స్పెషల్లీ డిజైనర్ వేర్ ఉంటుంది. రెడీమేడ్లో అన్నీ మెయింటైన్ చేయలేరు, మోస్ట్లీ బ్లౌజెస్, వెడ్డింగ్ వేర్ ఇలాంటివన్నీ కూడా. దీనికి రిలేటెడ్ బ్యూటీ, మేకప్స్ ఇవెంత రెడీమేడ్ తీసుకున్నా మళ్ళీ మనకు కావాల్సి వస్తాయి. ఇవి మోస్ట్లీ అందుకే నేను ప్రిఫర్ చేసింది, నాకు స్టార్టింగ్ నుంచి ఐడియా ఉంది ఇవి. సో లేదు ఇవేవి కాదు, మనం బయట ఏదైనా బిజినెస్ చేద్దామన్నా కూడా సపోర్ట్ చేద్దాం. అంటే మనకి బేకింగ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రెజిన్ ఆర్ట్, బేకింగ్, ఫోటోస్, ఎంబ్రాయిడరీస్. అంటే ఎంబ్రాయిడరీ కూడా క్లాసెస్ నడుస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేయాలి, అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వీక్ వర్క్ షాప్ అట్లా ప్లాన్ చేద్దాం మనం. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా పెడతాను. ఇప్పటి వరకు నాకు ఇంకొకటి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ ఎందుకు పెట్టట్లేరు అని. ఇప్పటివరకు నేను ఆన్లైన్ పెట్టలేదండి. ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ డిజైనింగ్ చాలా మంది అడిగారు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా తేడా ఉంటుంది. ఇది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది? నేనే యాక్సెప్ట్ చేస్తాను. సో చాలా మంది ఆన్లైన్ పెట్టండి అంటున్నారు, కానీ నాకు పెట్టడానికి ఎంతసేపు కాదు, ఇంత సెటప్ ఉంది. పైన కింద 2 ఫ్లోర్లు ఇదే పెట్టడానికి ఇట్లా పెట్టొచ్చు. బట్ డబ్బులు కడతారు, కట్టిన తర్వాత పూర్తిగా రాకుండా మళ్ళీ బయటకు వెళ్ళి నేర్చుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర అట్లీస్ట్ ఒక 40-50 మెంబర్స్ ఉంటారు. మా వాళ్ళు అందరు ఒక 20 మెంబర్స్ ఒక దగ్గర ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా. ఎన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటారు, ఎంత వాళ్ళకి ఎన్ని డౌట్స్ వచ్చినా మళ్ళీ వాళ్ళు అంత ఓపిక్గా చెప్తారు. నా స్టాఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. శ్రవంతి ఇక్కడ 2 ఉంటారు, ఇంకొకరు మొత్తం 3-4 ఉన్నారు. సో ఎంత ఓపిక్గా చెప్తారంటే అసలు ఒప్పుకోవచ్చు అనమాట, మెచ్చుకోవచ్చు. అసలు ఏం చెప్పినా తక్కువ వాళ్ళ గురించి అని. డౌట్లు ఎంత ఎక్కువ వస్తే అంత క్లియర్ అయిపోతాయి. అంటే ఈ ఒక్క ఫీల్డ్ అనే కాదు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, దానికి రిలేటెడ్గా అందరం కలిసి సపోర్ట్ చేసుకుందాం. ఏమంటారు? ఓకేనా? తప్పకుండా ఈరోజు అయితే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవ్వండి. నా దగ్గర ఉన్నవి క్లాసెస్ చెప్తాను, అండ్ మనకి ఇంకేం క్లాసెస్ కావాలో మీరు చెప్పండి. నా దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ ఫుల్ కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఒకటి, అది 45,000. అండ్ ఇంకొకటి 3 months కోర్స్ ఒకటి, అది 35,000. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో పోర్షన్ ఎక్కువ వస్తుంది, అండ్ పెయింటింగ్, మగ్గము, ఎంబ్రాయిడరీ యాడ్ అయిపోతాయి. అన్నిటికీ నేను సపరేట్ టీచర్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇది ఓన్ బిల్డింగ్ కాబట్టి నేను అంత రీజనబుల్గా అన్నీ నేర్పించగలుగుతున్నాను. సరే ఇంత తక్కువలో పెడుతున్నాను, మళ్ళీ డిజైనర్స్ కటింగ్ ఫిట్టింగ్ వస్తుంది అంటే డౌటే లేదు. అది రాకుండా మిమ్మల్ని బయటకు పంపించను. మీరు నన్ను వదిలిపెట్టకండి, ఇంతమంది ముందు చెప్తున్నానంటే ఆలోచించండి. ఓకేనా? ఇంకొకటి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి పర్ఫెక్షన్ కోసం 1 month కోర్స్ ఇస్తున్నాం. ఈ షార్ట్ టర్మ్ కోర్సులు పెట్టడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఉంటే బోర్ కొడుతుంది, మధ్యలో వదిలేస్తాం, అవునా? రెండోది, నాన్ లోకల్ నుంచి తిరగాలన్నా లేదు దూరం నుంచి ట్రావెల్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. ఈ 2 రీజన్స్ తోటి షార్ట్ టర్మ్ కోర్స్ పెట్టాం. అయిపోయిందా వెంటనే ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవాలి.
బొటిక్ పెట్టాలనుకుంటున్నారు. బొటిక్ పెట్టాలంటే మెయిన్గా ఏం కావాలి? డబ్బులు కావాలి, ఇన్వెస్ట్మెంట్. ఎంత లేదన్నా 1,00,000 2 లక్షలు కావాలి. ఇనిషియల్గా మనకి షాప్ ఒకటి తీసుకోవాలి, దానికి మనం రెంట్ కట్టాలి, అడ్వాన్స్ కట్టాలి, మెయిన్ అడ్వాన్స్ కట్టాలి. దానికి 1,00,000 రూపాయలు అవుతుంది. దాని తర్వాత మిషన్స్ కావాలి. మిషన్స్ కావాలంటే మళ్ళీ ఓ 10-20 పెట్టక్కర్లేదు. ఒక జాక్ మిషను, ఒక పీకో మిషను, ఒక ఇంటర్లాక్ మిషను, స్టీమ్ ఐరన్, ఇవి సరిపోతాయి. ఫస్ట్ స్టార్టింగ్లో మనమే చేసుకోండి. మనం ఫుల్ పర్ఫెక్ట్గా వస్తేనే కదా, కాబట్టి మనమే ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డెవలప్ అయ్యేదాకా మనం కొంచెం రెంట్ ఒకటే కాబట్టి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఒక 3 months పోయింది, మీకు రెగ్యులర్గా మంచి ఫిట్టింగ్ వచ్చింది, డిజైన్స్ కుడుతుంటారు, డిస్ప్లే పెడతారు కదా, ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తుంటారు. చేసినప్పుడు ఏమవుతుంది? పెరుగుతుంటుంది. బిజినెస్ పెరుగుతుంటే అమ్మాయిలు పెట్టుకోండి. అప్పుడు కూడా మాస్టర్ అక్కర్లేదు. మనకన్నా మాస్టర్లు ఎవరు ఉంటారు చెప్పండి? యాజ్ ఏ ఉమెన్ అందరికీ బ్లౌజెసే, అందరు మన బాడీ ఫిట్టింగ్స్ మనకన్నా బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? నేర్పించేది కూడా మన బాడీ మెజర్మెంట్స్కి, మన ఫిట్టింగ్స్ ప్రకారమే నేర్పిస్తాం. అప్పుడే కదా డౌట్స్ ఏమున్నాయో తెలుస్తుంది. సో కాబట్టి అలా ఒక 2 అమ్మాయిల్ని పెట్టుకొని వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్పించేసేయండి, కటింగ్ మీరు చేసి ఇచ్చేయండి. మనకి అప్పుడు ఏమవుతుంది? వర్క్ తగ్గుతుంది, బిజినెస్ పెరుగుతుంది. సో నెమ్మదిగా ఇంతమంది యూనిటీ ఉంటారు కాబట్టి ఒకరు మగ్గం వర్క్ చేస్తారు, ఒకరు పెయింటింగ్ చేస్తారు, బ్యూటీషియన్కి సంబంధించినవన్నీ అంటే మన బొటిక్ సంబంధించినవన్నీ చేస్తుంటారు. దీంతో పాటు బ్యూటీషియన్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. అది కూడా మనమే నేర్చుకున్నాం అనుకోండి. ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక ఈవెంట్కి పెళ్ళికి వెళ్ళాము, వాళ్ళకి వీటితో పాటు ఇవి కూడా ఉన్నాయని చేస్తే అట్లీస్ట్ 10 పెళ్ళిళ్ళలో 4 పెళ్ళిళ్ళన్నీ వస్తాయి. అంతేనా? ఓకే. కంటిన్యూగా చేస్తే రాదు అనేది ఏది లేదండి, డెఫినెట్గా వస్తుంది. అంతేందుకు వన్ టైం మనకు ఫస్ట్ వచ్చా, నాకైతే అసలు అది పెళ్లి చేసుకున్నప్పుడు ఒకసారి ఎగ్ కర్రీ చేయమంటే పెంట చేసేసా. సో తర్వాత ఇప్పుడు 100 మంది వచ్చినా టక్కడగా వండి పెట్టాలి. అక్కడికి ఉమెన్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది. వన్స్ దిగిన తర్వాత 1 by 1 వస్తూనే ఉంటాయి. సో కాబట్టి మనం డెవలప్ చేసుకోవచ్చు. అది ఒక బొటిక్తో ఎందుకు ఆపేస్తాం? నెమ్మదిగా పెరుగుతుంటే స్ట్రెంత్ పెంచుకోవచ్చు, కెపాసిటీ పెంచవచ్చు, బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు, ఐదర్ ఫ్రాంచైజీ ఇవ్వచ్చు. ఫ్రాంచైజీ అంటే ఎంతమందికి ఐడియా ఉంది? మనం ఒక ఫ్రాంచైజీ ఇచ్చినామంటే ఏ లెవెల్ ఉంటుంది చూడండి. ఎప్పుడు తీసుకునే కాన్సెప్ట్లో ఉండొద్దు, ఇచ్చే కాన్సెప్ట్లో ఉండాలి. అంత దూరం ఆలోచిస్తున్నారు అనుకోకండి, అక్కడ దాకా ఆలోచిస్తే ఇక్కడ దాకా నేను వెళ్తాం. అంతేనా? ఒక టార్గెట్ 10 కిలోమీటర్లు వాకింగ్ చేయాలని పెట్టుకున్నారా? అట్లీస్ట్ 8 కిలోమీటర్లు అని నడుస్తామా లేదా? అదే ఇంకొక 2 కిలోమీటర్లు అయితే 10 కిలోమీటర్లు అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఓపిక లేకపోయినా ధైర్యం తెచ్చుకొని కొంచెం వాటర్ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తామా లేదా? సో కాబట్టి ధైర్యంగా స్టార్ట్ చేయండి. ఏమంటారు? లోన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ముద్ర లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంకుల్లో ముద్ర లోన్స్, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి. సో బ్యాంకుల చుట్టూ వెళ్ళాలి, తిరగాలి. నేను ఇప్పటికీ నేను ఎంబ్రాయిడరీ మిషనరీకి ముద్ర లోన్స్ ఇప్పించాను. 250 లోన్స్ ఇప్పించాను. ఒక బ్యాంక్ నుంచి, కెనరా బ్యాంక్ నుంచి 250 లోన్లు ఇప్పించాను, సింపుల్ డాక్యుమెంట్స్ తోటి. బయట వాళ్ళు వెళ్తే ఎన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు తెలుసా? ఎవరైనా వెళ్ళారా ఇప్పటివరకు లోన్ కోసం బ్యాంక్కి? ఏమేమి అడిగారు? హోమ్ లోన్ కోసం వెళ్ళారా? హోమ్ లోన్ ఉందని యాక్సెప్ట్ చేయలేదు. ఈజీ ఉండడం వల్ల ఈజీగా అయిపోయింది. దాంతో స్ట్రగుల్ అయిపోయి డ్రాప్ అయిన హోమ్ లోన్ కోసం వెళ్ళారు. హోమ్ లోన్ కన్నా ఈజీగా ఇస్తారండి, ఎందుకంటే కొలాటరల్ ఇల్లు పెట్టుకుంటారు కాబట్టి. ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ముద్ర లోను అస్సలు అవసరం లేదు. మనం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు? షాప్ ఉండాలంటాడు మెయిన్గా. యాక్చువల్గా ట్రేడ్ ఓకే అవును, జిఎస్టీ అవసరం లేదు. 40 లక్షల పైన దాటితే జిఎస్టీ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ కూడా అవసరం లేదు, అది చాలా పెద్ద ప్రాసెస్. అరే మెయిన్గా కావాల్సినవి లేబర్ లైసెన్స్. లోన్ ప్రాసెస్కి మెయిన్గా మనకు ఒక ఐడియా ఉండాలి. సో నేను ఇప్పించిన లోన్స్ చెప్తాను. మనకేంటి, మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కింద చూసారు కదా, ఎంబ్రాయిడరీ మిషన్ కావాలి. మిషన్ కావాలంటే మినిమం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అలా ఉంటాయి.
సపోజ్ 4 లక్షలు లోన్ కావాలి మనకి, 4 లక్షలు మిషన్ కొటేషన్. సో దానికి 25% మనం అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి, 75% బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఎలా ఇస్తారు? మనకి గవర్నమెంట్ బ్యాంక్లో ఏదో ఒక బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్కి మనం కొటేషను మా పాను ఆధార్ తీసుకొని వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తున్నాము ఏంటి బ్యాంక్ మేనేజర్కి చెప్తే అది సిబిల్ చెక్ చేస్తారు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిబిల్ అయితే ఉండాలండి. సిబిల్ లేకుండా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వరు, అది లేదు మనకి ఇవ్వలేదు అని అన్నా మనదే తప్పు అవుతుంది. సో కాబట్టి సిబిల్ ఉండాలి మెయిన్. సిబిల్ ఉంటే మాత్రం డెఫినెట్గా 25% మనం అమౌంట్ అరేంజ్ చేసుకుంటే మిగతా 75% బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. దానికి మెయిన్గా ఉండాల్సింది ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉందా అందరికీ? సో లేని వాళ్ళందరూ తీసుకోండి, దానికి 1000 రూపాయలే ఖర్చు అవుతుంది, మీ సేవలో ఇస్తారు. మేము ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు కదా, ఏం తీసుకోవాలని అంటే అట్లా ఆలోచించకండి. ఎందుకంటే పీరియడ్ ఉంటుంది దానికి. మనకి ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉంది అని లోన్ పెట్టుకునేటప్పుడు చూపించుకోవచ్చు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తీసుకోండి, మీ సేవలో ఇస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆధారు పాను ఉండాలి, మీ సేవకి వెళ్ళాలి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. దాని తర్వాత లేబర్ లైసెన్స్, మనం బిజినెస్ ఏది పెడతామో దానికి ఒక పేరు పెట్టుకొని లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. అండ్ ముద్ర లోన్స్కి మళ్ళీ కంపెనీ పేర్ల మీద తీసుకోవద్దు, పర్సన్ పేరు మీద తీసుకుంటే ఈజీ అవుతుంది. సో అలా మీరు తీసుకుంటా అన్న నేను చేపిస్తాను. దాని తర్వాత మెయిన్గా ఇంకొకటి కావాల్సింది ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ 3 ఉంటే మనకి లోన్ ఇస్తారు, ఏ బిజినెస్ పెట్టుకున్నా కానీ. అంటే నేను సపోజ్ దానికి చెప్పాను, మనం ఏ బిజినెస్ పెట్టుకున్నా దానికోసం అయితే ఈ లోన్స్ ఇస్తారు. ఎంఎస్ఎంఈ తరఫు నుంచి, ఎంఎస్ఎంఈ అంటే మనం చిన్న చిన్న బిజినెస్లో డెవలప్ చేసుకోవడానికి ఉమెన్స్ కోసం స్టార్ట్ చేసిన స్కీమ్లు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా మనం 5 years వరకు మేము ఇది చేస్తాము, మాకు ఇంత రిటర్న్స్ వస్తాయని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అస్సలు సంబంధం లేదు, అస్సలు మనకి ఫ్యామిలీ ఇన్కమ్ మీద సంబంధం లేదు. లోన్ పెట్టుకోవాలంటే ఇంతకుముందు లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను చేపించిన వాటిల్లో 0 అసలు ఇప్పటివరకు అకౌంట్లు వాడుతున్నారు కానీ లోన్లు ఏం తీసుకోకుండా సిబిల్ స్కోర్ -1 అని చూపిస్తుంది. అలా ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ బ్యాంకులు లోన్ ఇస్తారు, ముద్ర లోన్లు. కాకపోతే మనం అప్రోచ్ అవ్వడం అనేది కరెక్ట్గా అవ్వాలి. సో నియర్ బై ఉన్న అకౌంట్లు మనకి ఏ బ్యాంకులో అయితే ఉంటుందో ఆ బ్యాంకులోకి వెళ్ళాలి, అలా ప్రాసెస్ చేసుకోవాలి. మీరు బిజినెస్ సెట్ చేసుకునే లోపల మీ బ్యాంకులతోటి నేను మాట్లాడి పెడతాను, అదైతే నాకు గ్యారంటీ. ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు, కాకపోతే లేబర్ లైసెన్స్ మాత్రం ఉండాలి. మనం ఇంటి దగ్గర నుంచే చేసుకుంటామని చెప్పి చేపిస్తాం. సో మిషన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను మిషన్స్ అంతా పెట్టుకున్న వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా లోన్లు చేపించాము. కాకపోతే వాళ్ళకి షాప్ లేదు, షాప్కి రెంట్ కట్టాలి, అది కట్టాలి, డైరెక్ట్ వెళ్ళి మేనేజర్తో మాట్లాడాము. యాక్చువల్లీ ఈరోజు మేనేజర్ని ఇన్వైట్ చేశాను కానీ రాలేదు, కొంచెం బాగాలేదంట. మన కెనరా బ్యాంక్ నుంచి చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి. ఎంఎస్ఎంఈ కూడా ఉన్నారు మన వాళ్ళు. ఎంఎస్ఎంఈ కూడా ఇప్పుడు ఇంత సర్కిల్లో ఇన్ని అనౌన్స్ చేసాం కాబట్టి ఎవరో ఒకరు దొరుకుతారు. మనకి ఈరోజు 2 మాట్లాడారు, అప్పటి నుంచి అడుగుతున్నారు. అదండి మీరు చేస్తారా? లైసెన్స్ చేస్తారంట అన్ని. వెరీ గుడ్. సో ఇలా చూసారు కదా, ఇక్కడే దొరికినాయి మనకు అన్ని. సో ఇలా అంత కమ్యూనిటీ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది ట్రైనింగ్ కావాలి. దీంట్లో 10 మంది ఒక ట్రైనింగ్ తీసుకుంటానో నేను దానికి స్టార్ట్ చేసేస్తాను, ప్రాబ్లం లేదు. ఒక టీచర్ని పెడతాను, స్టార్ట్ చేస్తాను. ఆ టీచర్స్ని కూడా ప్రొఫెషనల్స్నే పెడతాను. ప్రొఫెషనల్గా మీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో చెప్తే దాన్ని కూడా నేను టీచర్గా తీసుకొని, అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా వర్క్ ఉంది అదండి, సో అది మనం ఒక క్లాస్ పెట్టుకుందాం. సో పెట్టుకుంటే మనం సాఫ్ట్ స్కిల్స్లో ఇప్పుడు మనం ఏదైనా మనకి బిజినెస్ డెవలప్మెంట్కి 100% యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఉందంతా నా సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది కదా, అంతా ఆన్లైన్, సోషల్ మీడియా. సో హ్యాపీ ఇలా చేసుకుంటే ఇక్కడ కాబట్టి మనకి ఇంకొకటి బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయి. మేము మాట్లాడేది కూడా అలాగే ఉంటుంది వాళ్ళతోటి. సో వాళ్ళు కూడా మనకు అలాగే సపోర్ట్ చేస్తారు. యాజ్ ఏ ఉమెన్గా మీరు కూడా మాకు రీజనబుల్ ప్రైజెస్ తోటి సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడే క్లాసెస్ పెడతాం, ఇక్కడే క్లాసెస్ పెడితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి రాకపోయినా. షూర్, నో ప్రాబ్లం. మీరు నెంబర్ ఇచ్చినా ఇక్కడ రాసిన ప్రాబ్లం లేదు, ఉందా? లేదు. నేను అన్ని గ్రూప్ చేసేసి దాంట్లో పెట్టేసుకుందాం. సో వెళ్ళేటప్పుడు అందరు కొంచెం నెంబర్స్ ఇచ్చేసి వెళ్తే హ్యాపీగా బుక్ రాసేసారా? థ్యాంక్ యూ సో మచ్. లేదు, బుక్ తొందరగా వచ్చినాయి, పేపర్ ఇచ్చారు.
బట్ ఓన్లీ అండ్ ఇంకొకటి సాటర్డే సండే క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దాం. బిజినెస్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటి వరకు నాకు చాలా మంది కాల్ చేశారండి. ఎందుకంటే రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రోజు వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాం, మెయిన్ ఫస్ట్ రీజన్. మీకు చాలా ఓపిక అండి. లిటరల్ గా జాబ్ చేసే వాళ్ళని చూస్తే నాకైతే దండం పెట్టాలనిపిస్తుంది. లేదు, అందుకే ఇంట్లో పనులు చూసి ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మన బాబు ఎక్కడున్నాడో, పాప ఎక్కడుందో, అదో పెద్ద టెన్షన్. వాళ్ళు పడేంత స్ట్రెస్ అయితే ఇంకెవ్వరు పడరు. సో దానికోసమని చాలా మంది సాటర్డే సండే క్లాసెస్ కూడా అడుగుతున్నారు. మోస్ట్లీ వీలైనంత వరకు సాటర్డే సండే చేద్దాం. మన దగ్గర పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ 1 month కోర్స్ ఉంటుంది. 1 monthకి 8,000. శారీస్ పైన, డ్రెస్సెస్ పైన, అన్నింటి పైన చేసుకోవచ్చు. పెయింటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే డెఫినెట్ గా నేను ఇక్కడ నుంచి వర్క్ బుకింగ్ చేసుకుంటాను. అర్థమైందా? 1 month అడ్వాన్స్ టైలరింగ్ కోర్స్ ఉంది. సో అంటే మనకి ఇక్కడ ఓన్లీ టైలరింగ్ ఏదైనా కానీ ట్రైనింగ్ ఒకటే కాదు, ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి బయటికి పంపించాలి. దానికి మనకి ఎంప్లాయీస్ కావాలి, ఎట్ ఏ టైం ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు పెయింటింగ్ నేర్పించాము, లేదు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించాము, నేను ఇక్కడే వర్క్షాప్ పెడతాను. డైలీ ఇక్కడికి వచ్చి మనకి ఏదైతే వర్క్ చేస్తారో ఇంటికి కూడా ఇవ్వచ్చు. కాకపోతే 2 రీజన్స్ ఉన్నాయి. లేట్ అయిపోతుంది ఒకటి, మళ్ళీ అటు ఇటు అయింది అనుకో వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతారు. మళ్ళీ మీ టీం కన్నా ఒక లీడర్ పెడతా, వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది ఇదంతా. నేను మార్కెటింగ్ చేస్తాను. సో కాబట్టి మార్కెటింగ్ అనేది అన్నీ దొరుకుతాయి అంటే చాలా మంది చూస్తారు. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. అంతేనా? పెయింటింగ్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది, స్టిచ్చింగ్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది. ఎవరిది స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద డిజైనర్లు చూస్తే వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్. అలాగే ఎవరికైనా అంతే, మనది కూడా మనకు ఒక స్టైల్ ఉంటుంది. కుకింగ్ చేసేదైనా, శారీస్దైనా, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా. శారీ డ్రేపింగ్ కూడా మొన్న వర్క్షాప్ పెట్టాము, దాని గురించి అయితే కొంచెం అటు ఇటుగా అయిపోయింది, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు 3 days వర్క్షాప్ పెడతాం దానికి. సో శారీ డ్రేపింగ్ నేర్చుకోలేరు కదా, 1 day అవ్వదు. వర్క్షాప్ ఏంటంటే, వర్క్షాప్స్ ఎందుకు పెడతాం తెలుసా? నిజానికైతే పెట్టే ఫీజు 500. దాంట్లోనే ఫుడ్ అంటే ఇంత దూరం నుంచి ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి లంచ్ ఇక్కడే అరేంజ్ చేస్తాము. హ్యాపీగా అందరూ ఉంటారు ఫ్రెండ్లీగా కాబట్టి. దానికి ఫుడ్ అరేంజ్ చేసేసి మేము ఇక్కడ స్టాఫ్ని అరేంజ్ చేసేటప్పటికి నాకు అక్కడ అందులో ఇన్కమ్ ఏమి ఉండదు. అంటే చాలా మంది ఇంత తీసుకుంటున్నారు కదా, ఇది లేదా అది లేదా అని లాస్ట్ టైం క్వశ్చన్ చేశారనమాట. పెయింటింగ్ దాంట్లో ఎవరికో బ్రష్ తక్కువైందని కామెంట్లో పెట్టారు, వీళ్ళు మెటీరియల్ చక్కగా ఇవ్వరని. సో అట్లా ఉంటారనమాట. సో ఇక్కడైతే బెనిఫిట్ కోసం పెట్టట్లేదు. ఎట్ ఏ టైం అందరికీ మనం బయటకు వచ్చాము, అది ఆ రోజు చూసాము, మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే మనకు యూస్ఫుల్ అవుతుందా లేదా అది తెలుస్తుంది అనమాట. దానికోసం తర్వాత కావాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ చేసేస్తాం. మినిమం 1 week క్లాస్ అంటే కోర్స్ని బట్టి. ఇప్పుడు శారీ డ్రైపింగ్ అనుకోండి, 3 days చాలు. మళ్ళీ దానికి 4 రోజులు అంటే ట్రావెలింగ్కే పోతాయి, టైం వేస్ట్, ట్రావెలింగ్కి పోతాయి. నేర్చుకున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పెయింటింగ్ 1 month కోర్స్ ఉంటుంది. 10,000 1 month కోర్సులో ఫుల్గా నేర్పించేస్తాం. మీ అందరూ మీరు శారీస్, డ్రెస్సెస్, జూట్ బ్యాగ్స్, డిఫరెంట్ బిజినెస్లు కూడా చాలా ఉన్నాయండి. లిస్ట్ రాస్తే ఇన్ని ఉంటాయి. 1 monthకి 10,000. లే మినిమం వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, బయట కుడుతున్నాం కానీ ఇలా జారిపోవడం, ఇలా కొంచెం పైకి వెళ్ళిపోవడం, మెయిన్ అక్కడే కదా మనకి. హై నెక్, ఫుల్ కాలర్ నెక్, ఇప్పుడు అన్ని ఇవే వస్తున్నాయి కదా. అలాంటి వాటి కోసం అని చెప్పేసి 1 month కోర్స్. అది వచ్చిన వాళ్ళ కోసం, టైం వేస్ట్ కావద్దు, వాళ్ళ బిజినెస్ ఆగొద్దు. ఆల్రెడీ బిజినెస్లు చేస్తుంటారు. నాకు ఇక్కడికి నల్గొండ, మహబూబ్ నగర్ నుంచి వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి షాప్ ఉంది, బొటిక్ ఉంది, ఇక్కడే ఉంటారు. ఎక్కడో పైన కిందనే ఉన్నారు, కింద రూమ్ ఇచ్చాము. సో ఇక్కడే ఉంటున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రూమ్కి మళ్ళీ ఏం ఛార్జ్ చేయట్లేదు. అలా 4-5 రూమ్లో పెట్టేసుకొని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం 1 monthలో. ఎవ్రీ సాటర్డే వర్క్షాప్ ఉంటుంది. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట, వేరే ఫీల్డ్. అట్లా కాదండి, అవేమో రెగ్యులర్గా క్లాసెస్ నడుస్తాయి. మనకి ఇక్కడ రెగ్యులర్గా పెయింటింగ్ నడుస్తుంది, మగ్గం నడుస్తుంది, అండ్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ నడుస్తాయి. ఇప్పుడు February 1st నుంచి బ్యూటిషియన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఎవ్రీ సాటర్డే ఒకటి వర్క్ చేస్తాం. ఈ వీక్ యాక్చువల్గా జ్యువెలరీ మేకింగ్ ఉండే. మొన్న నాకు చిన్న మీటింగ్స్ అందరు మాట్లాడుతుంటే ఇది ఐడియా వచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. ఓన్లీ కండక్ట్ చేస్తే మళ్ళీ కొంచెం మనకి మోటివేషను అండ్ ఒకరు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా చూపిస్తే మనకి ధైర్యం వస్తుంది కదా, అందుకోసమని తన్ని పిలిచాం. సో
డెఫినెట్ గా సాటర్డే సండే అనేది 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటుంది, 4-5 వరకు. 100% సాటర్డే సండే నేను క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కొత్త బ్యాచ్ తీసుకుంటాను. బ్యూటీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తామండి. బ్యూటీ కోర్స్ 3 days అంట. 3 days 3 days 3 days లో బ్యూటీ నేర్చుకోలేరు, శారీ డీటెయిల్స్ ఓకే. 1 month 45 days కోర్స్ ఉంది, 1 month కోర్స్ ఉంది, మీకు 6 days కోర్స్ ఉంది, 12 days కోర్స్ ఉంది, 15 days కోర్స్ ఉంది. ఓకేనా? 10-7 days లో రాదండి. మెహందీ కూడా ఏది నేర్చుకున్నా కొంచెం టైం స్పెండ్ మెహందీ 15 days వస్తుంది. సగం నేర్చుకోదు, ఏది నేర్చుకున్నా సగం నేర్చుకోద్దు. ఫస్ట్ అయితే అటు కాదు ఇది ఇటు కాదు, మళ్ళీ దాన్ని చేయాలంటే ధైర్యం ఉండదు, మనకి కొంచెం భయం ఉంటుంది. లిటిల్ బిట్ కొంచెం బేసిక్స్ వచ్చా అయినా కూడా 1 month తీసుకుంటే బెస్ట్. ఇంతకు ముందు బ్యాచ్ పెట్టామండి, ఇప్పుడు పెడతామని అంటే చెప్పేశాక నేను చెప్తాను. బ్యూటీ కోర్స్ కంప్లీట్ అది కోర్స్ ఉంటుందండి. జ్యువెలరీ మేకింగ్ లో కూడా మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. మేడం ఒక నిమిషం, బ్యూటీ కోర్స్ అంట డీటెయిల్స్ చెప్పాలంట. బ్యూటీ కోర్సెస్ డీటెయిల్స్ ఏమేమి చెప్తారు, నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ లో సో మేకప్ కోర్స్ ఉందండి, సర్టిఫికేషన్ తో పాటు 100% సర్టిఫికెట్ ఉంటుంది. 10 looks 20+ సారీ డ్రేపింగ్ 100 హెయిర్ స్టైల్స్ నేర్పిస్తాం 45 days లో. ఓకేనా? దానికి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది మీకు. ఓకేనా? 45 days మెయిన్ బేసిక్ ప్యాటర్న్ మేకప్ కోర్స్ దాని తర్వాత 35,000 ఫీజు. అన్ని డిఫరెంట్ గా ఎలా అయితే బ్యూటీ కోర్స్ వచ్చి స్టేట్ ఎప్పటికప్పుడు ఓన్లీ బ్యూటీ అయితే 25,000. కంప్లీట్ హెయిర్ కోర్స్ కావాలి అంటే 25,000. హెయిర్ కట్స్, కలరింగ్, గ్లోబల్ కవరేజ్ ఇన్స్టాలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు. ఓన్లీ హెయిర్ కూడా ఉంది. ఇన్స్టాలో వాట్సాప్ కూడా గ్రూప్ పెట్టారు, దాన్ని ఫాలో చేసేసి అది 3 months కోర్స్ దాంట్లో మీకు 1 month లో కూడా నేర్పిస్తాము. బట్ 3 months అయితే మీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఓకేనా? పెయింటింగ్ నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్స్ ఉంది, ఫుల్ గా వస్తేనే మనం మళ్ళీ ఏదైనా చేయగలం. మళ్ళీ తర్వాత PMU పర్మనెంట్ కోర్స్ కూడా ఉంది. అంటే బాగుందా లేదా చెప్పండి. దీని బ్యూటీకి మేకప్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మేకప్ వచ్చి పెళ్లిళ్ళలో పెళ్లి కూతుర్ని రెడీ చేస్తాం కదా, కంప్లీట్ మేక్ ఓవర్. ఓకేనా? హెయిర్, మేకప్, శారీ, అది మేకప్ కోర్స్. బ్యూటీ కోర్స్ అంటే సర్వీసెస్, ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, హెయిర్ కట్స్, కలరింగ్, గ్లోబల్ కవరేజ్, నానోప్లాస్టియా, బోటాక్స్, కెరటిన్, ఇవన్నీ బ్యూటీ కోర్స్. ఓకేనా? ఇందులో అడ్వాన్స్ కోర్స్ ఏంటి అంటే PMU కోర్స్. ఓకేనా? పర్మనెంట్ మేకప్, సెమీ పర్మనెంట్ మేకప్, అదే ఇందాక చెప్పాగా ఎగ్జాంపుల్ బేబీ మూవీ. ఓకేనా? ఆ కోర్సెస్ లో ఏముంటాయి అంటే పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ కలరింగ్, స్కాల్ప్ న్యూట్రలైజేషన్, లిప్ న్యూట్రలైజేషన్, బీబీ గ్లో, హైడ్రా ఫేషియల్, మళ్ళీ తర్వాత ఇయర్ లాబింగ్, గన్ షాట్. ఇయర్ లాబింగ్ అంటే ఇయర్ లూజ్ అయిపోతుంది కదా, చాలా మందికి హోల్ పెద్దగా అయిపోతుంది, దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తాము. మళ్ళీ గన్ షాట్ కూడా చేస్తాం. ఓకేనా? ఇది PMU కోర్సెస్. నెక్స్ట్ నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్సెస్ ఉంటాయి. టెంపరరీ నెయిల్స్ తెలుసు కదా. కంప్లీట్లీ శారీ ప్రీప్లీట్ని ఫోల్డింగ్ 1 మేకప్ లుక్ ఫ్రీగా నేర్పిస్తాము. సో కవర్ అయిపోతుంది. ఇంకొకటి 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి బ్యూటిషియన్ సంబంధించింది రెండు పెడితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓన్లీ ఇప్పుడు బ్యూటీకి ఆఫర్, బ్యూటీకి ఫ్యాషన్ 1000 రూపీస్ మనం ఒక రోజు బయటకు వెళ్ళి తింటే అయిపోతుందండి. అవునా? దాంట్లో మీకు వస్తే 1,25,000 వర్త్ ఆఫ్ కోర్స్ అయితే మీరు ఫ్రీగా, వీళ్ళంతా 1,25,000 పే చేసి నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకేనా? సో ఆ కోర్స్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది కదా, మీకు లాస్ కూడా లేదు. ఎందుకంటే ఆ 1000 రూపీస్కి మేము వర్క్ షాప్ మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నాం. ఓకే? నార్మల్ గా ఒక వర్క్ షాప్ పెడితే మనకి అట్లీస్ట్ 500 అయితే కడుతున్నాం కదా. ఇంకొక ఆఫర్ రెండు కలిపి కాంబోలో మీకు 1000 అనేది కవర్ అయిపోతుంది, అక్కడ లాసే లేదు. అలా 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి, ఓన్లీ ఆ 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి మేము కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఇంకా కొంచెం డిస్కౌంట్ కావాలి అన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఓన్లీ ఆ 1000 రూపీస్ 1000 రూపీస్ పే చేసిన వాళ్ళు. ఓకేనా? ఓకేనా? అదే ఫ్యాషన్ డిజైనింగ్ కి కూడా పెడతాను, అనౌన్స్ చేస్తాం. 100% చేద్దాం. చేసేది ఏదైనా మన కోసమే కదా. 5 days 1 month కోర్స్ తీసుకోండి సరిపోతుంది. 3 months 35,000 ఆల్ ప్యాటర్న్స్. ఇప్పుడు 3 months లో ఏమొస్తుందంటే లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, బ్లౌజెస్,
అండ్ ఇంకేమున్నాయి 10,000, 15,000. కుర్తీస్ అన్ని ఉమెన్స్ వేర్ లో కటింగ్ ఫిట్టింగ్ ఆల్ ప్యాటర్న్స్ వస్తాయి. Madam, one month కి డిజైనర్ ఎంత కటింగ్ అన్నారు? ఫిట్టింగ్ 1 month కి బ్లౌజెస్ మొత్తం అన్ని ప్యాటర్న్స్ కటింగ్ ఫిట్టింగ్ చెప్తారు. అండ్ లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ టెక్నిక్స్ చెప్తాం, ఎందుకంటే ఆల్రెడీ అవి వచ్చు కాబట్టి. అడ్వాన్స్ దాంట్లో పెయింటింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, టై అండ్ డై ఇంక్లూడింగ్ కలిపి వస్తాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అవన్నీ. మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరినీ ఇండస్ట్రియల్ విజిట్కి తీసుకెళ్తాం. మనం లాస్ట్ టైం ఇన్స్టాలో చూసి ఉంటారు ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీ ఎలా రన్ అవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటాం, తర్వాత ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం ఫ్యూచర్లో, అది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసారు అని అంటే మనం అప్పుడు చూసాం కదా అలా ఉండింది కదా అనేది ఐడియా వస్తుంది. లేదు మనం చూసాము ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలనే ఐడియా వస్తుంది. దాని గురించి ఆలోచిస్తాం. 100% సర్టిఫికేట్ ఉంటుందండి, దేనికైనా కూడా సర్టిఫికేట్ ఉంటుంది. ఎట్ ఏ టైం అది తీసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవడానికి 100% సపోర్ట్ చేస్తాం. చేసిన తర్వాత కూడా మార్కెటింగ్కి మన దగ్గర నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. ఇప్పటి వరకైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలాగో వర్క్ స్టార్ట్ చేస్తాం అంటున్నాను కదా, బొటిక్ స్టార్ట్ చేస్తాను, పెయింటింగ్ అన్ని ఆర్డర్స్ తీసుకుంటున్నప్పుడు నాకు స్టాఫ్ కావాలి కదా, బయట వాళ్ళని ఎందుకు తీసుకుంటాం, మన వాళ్ళని పెట్టుకొని. అంతే కదా, అంతేనా? మేకప్ లో కూడా అంతే అండి. ఏదైనా కోర్స్ అయిపోయాక మా చేసాము సైడ్ అంటే నుంచి మేకప్ ఆర్డర్స్ ఇస్తాం. వీకెండ్స్ ఉంటది, సాటర్డే సండే పెడదాం. కన్ఫర్మ్ గా కండక్ట్ చేద్దామండి. వీకెండ్స్ లో వచ్చే వాళ్ళకి, ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరికీ వీకెండ్స్ చాలా టఫ్ అయిపోతుంది. వీకెండ్స్ అయితే నాకు కొంచెం కుదురుతుంది, ఆ టైంకి వస్తామని. ఇంకా వాళ్ళని చూస్తే మనం అసలు గ్రేట్గా ఫీల్ అవ్వాలి. వీక్ అంతా వర్క్ చేసి వీక్ డేస్లో రెస్ట్ తీసుకోకుండా నేర్చుకోవాలనుకుంటున్నారు. అంటే సైమెంటెన్స్గా ఇది నేర్చుకుంటే దాన్ని డ్రాప్ అయిపోయినా మనకి ఇది ప్రాబ్లం ఉండదు. అండ్ సాఫ్ట్వేర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియదు. నిజానికి ఉమెన్స్ ఇక్కడ నేర్చుకుంటున్నారు అంటే తప్పకుండా జాబ్ని వదిలేద్దాం అనే వాళ్ళే. చేసుకోవచ్చు. అంత కష్టపడి 3 నెలలు 2 బ్యాలెన్స్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాకైనా దాన్ని వదిలేసి దీంట్లో ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి. ఇదేంటి హ్యాపీ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. ఉమెన్స్ చేసేవన్నీ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు అండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ మనమే మన బిజినెస్కి ఓనర్, మనమే ఇంకొక 3-4 ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. అంతేనా లేదా? నా దగ్గర లిటరల్గా చెప్పాలంటే ఒక 5-6 ఉన్నారండి, జీరో, అసలు ఏ అక్షరం ముక్క రాదు. ఫోన్లో కూడా చాలా టచ్ చేస్తుంటారు, వాళ్ళకి రాయడం చదవడం రాదు. 4 ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి. ఒక్కొక్కళ్ళు 15,000 తక్కువ ఎవరికి శాలరీలు ఇవ్వట్లేదు. అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈసారి మీకు వాళ్ళని వీడియో తీసి చూపిస్తాను ఖచ్చితంగా. ఇది చెప్పాను కదా నిజమా కాదా అని అనుకుంటారు, కానీ డెఫినెట్గా ఉన్నారు అలాగా. ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని ఆల్రెడీ బొటిక్ రన్ చేస్తూ ఇంకో 4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చారని చెప్పాను కదా, నాన్ లోకల్ నుంచి. తనకి బొటిక్ ఉంది అండ్ పార్లర్ ఉంది, 2 ఉన్నాయి. రెండింటిని ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇంకా 4 పెట్టుకొని చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వీడియో వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ షాప్ని ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మన దగ్గర నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఫేమస్ కావాలి కదా. మనకైతే కొంచెం ఎంతో కొంత పబ్లిసిటీ అయితే ఉంది కదా, ఫేమ్ అయితే ఉంది కదా, మనం వెళ్తే వాళ్ళకు కూడా మార్కెటింగ్ అవుతుంది కదా. ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచే బదులు మనమే వెళ్తే సరిపోతుంది కదా, మన స్టూడెంట్స్ కింద మార్కెటింగ్ అవుతుంది. అలాగే మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఎట్ ఏ టైం అన్ని మార్కెటింగ్ కూడా అంతేనా, అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. ఒక పని చేస్తున్నామంటే మనకి యూస్ఫుల్ అవ్వాలి, ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి. అలాగని చెప్పేసి కొంచెం అందరి పరిస్థితిని కూడా చూడాలి. ఇప్పుడు నేను చేసింది అయితే అదే చూస్తున్నానండి. అంటే నా దగ్గర కొంతమందిని ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రీజన్ అదే. అందరిది ఒకలాగా ఉండదు పరిస్థితి. సో కాబట్టి కొంతమందిని ఫ్రీగా ఇస్తున్నాను. అది ఎలా, సింగిల్ ఉమెన్స్కి, కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అలా. సో ఎవరైనా మనం ఎన్ని చేసినా ఒక్కరికైనా హెల్ప్ చేయాలి. యాజ్ ఏ ఉమెన్స్గా మనం ఒక ఉమెన్కి హెల్ప్ చేస్తే మనకి ఏం పోదు, అంతేనా? ఏమి కాదు, హ్యాపీగా మనం చేసుకుంటూ ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళు లైఫ్ లాంగ్ తలుచుకుంటారండి, వాళ్ళ జీవితమే నిలబడుతుంది. ఏమంటారు? అంతేనా? వాళ్ళ కోసమైనా ఇప్పుడు మనం పని చేయాలి, మనం ఒకరికి హెల్ప్ చేయడం కోసమైనా మనం పని చేయాలి. మన పిల్లలైనా ఎవరైనా ఆర్థికంగా బాగున్నాం అంటే నిజంగా బాగుంటుందండి. శారీ డ్రైపింగ్ 3 days కండక్ట్ చేద్దాం, ఓకేనా? ఇంట్రెస్ట్ ఉందా? శారీ డ్రైపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు? 3 days 2,500, 10 వెరైటీస్ నేర్పిస్తాం విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. మీతో మీరు ఇంట్లో కూర్చొని ఆ సర్వీస్ చేయొచ్చు. మినిమం ప్రీ ప్లీటింగ్ కి 500 చార్జ్ చేయాలి. అది కూడా మేము అనౌన్స్ చేస్తాం. ఎవరికైనా శారీ డ్రైపింగ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి మీ లిస్ట్ అంతా పెట్టేస్తాం.